ఉద్దానంలో 2019లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి నిధులు కేటాయించి ఫౌండేషన్ వేశాం. తర్వాత ప్రభుత్వం మారింది. వచ్చిన వైసీపీ ప్రభుత్వం భవనాలు కట్టేసి మేము ఉద్ధరించేస్తున్నామని ఊదరగొట్టారు అని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, అందులో ఉద్దానం ప్రాంతం దేశానికి ప్రపంచానికి తెలుసు అధ్యక్ష. కిడ్నీ వ్యాధులతో ఎంతమంది చనిపోతున్నారు. 2019లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఫౌండేషన్ వేసాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోయాం. గత ప్రభుత్వం భవనాలు అయితే కట్టింది అధ్యక్ష. కట్టి 2023లో అప్పటి ముఖ్యమంత్రి దాన్ని అట్టహాసంగా ప్రారంభించి ఎవరూ చేయని పని స్వాతంత్ర భారతదేశంలో నేనే చేశానని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు అధ్యక్ష. అప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యురాలు గౌతు శిరీష, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నేను వెళ్ళాము అధ్యక్ష. భవనం తప్ప అదే ప్రాంతంలో ఒక పిహెచ్సిలో ఉన్నటువంటి పాత డయాలసిస్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అధ్యక్ష. భవనం చూస్తే చాలా అందంగా ఉంది. అక్కడికి వెళ్తే స్టాఫ్ లేరు. నేను మంత్రి గారితో కూడా చెప్పాను, కనీసం ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక 5-10 డయాలసిస్ సెంటర్ మిషన్లు పెట్టాలని కూడా ఆ రోజున్న ప్రభుత్వానికి కనీసం జ్ఞానం లేదు. దీన్ని ఎలాగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాం అధ్యక్ష. కేంద్ర మంత్రి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, నేను అక్కడ యామ్కాస్ ఉంది అధ్యక్ష. మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఒక 2 డయాలసిస్ మిషన్స్ ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి గారు చెప్తే 8 ఇచ్చారు అధ్యక్ష డయాలసిస్ మిషన్స్. అవన్నీ నిన్ననే నేను కేంద్ర మంత్రి గారు వెళ్ళి ఓపెన్ చేశాను. బ్రహ్మాండమైనటువంటి భవనం అధ్యక్ష. స్టాఫ్ లేరు, జీతాలు కూడా ఇవ్వకపోతే మంత్రి గారు వెనకపడి జీతాలు కూడా ఇప్పించాం. ఇక్కడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. ఆ ప్రాంతానికి మంచి జరగాలంటే కనీసం ఈ రోజు మేము 10 మిషన్లు పెట్టాం అధ్యక్ష. మిషన్లు అయితే చాలా బాగున్నాయి. ఓపెన్ చేసి ఆపరేట్ చేయడానికి టెక్నీషియన్స్ లేరు అక్కడ. దయ ఉంచి మనం చెప్పిన వెంటనే 10 మిషన్లు పెట్టారు కాబట్టి మంత్రి గారికి, సెక్రటరీ గారికి ఇమీడియట్ గా ఆ 10 మిషన్లు ఆపరేషన్ లోకి రావడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనైనా సరే మీరు ఇమీడియట్ గా టెక్నీషియన్స్ పెట్టకపోతే మళ్ళీ దాని మీద మూతేసి అవి పాడైపోయే పరిస్థితి ఉంది. గౌరవ సభ్యులకి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనసుంటే మార్గం ఉంటుంది. పూర్వంలాగా లేదు. చాలా మంది దాతలు ముందుకు రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. కనీసం మన స్థాయిలో మనం ప్రారంభిస్తే తప్పనిసరిగా చాలా మంది బిల్డింగ్లు కట్టడానికి వస్తున్నారు, ఎక్విప్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా మెడికల్ హాస్పిటల్ కి చాలా సహాయం చేయడానికి ఉన్నారు. కాబట్టి దయవుంచి అందరం ఆ ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం కూడా సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది. సమగ్ర శిక్షలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పిటిఐలను రెగ్యులరైజ్ చేయాలని విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 5800 మంది, ఉమ్మడి విశాఖలో 460 మందికి పైగా ఈ విధుల్లో ఉన్నారన్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, పిఈటి సెక్టర్ల యొక్క యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రాంతీయ సదస్సుని ఈరోజు విశాఖపట్నంలో జరపడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖపట్నం అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు 3 జిల్లాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా ఈ ప్రాంతీయ సదస్సుకు హాజరవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతీయ సదస్సు ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వారందరికీ కనీస వేతనం కూడా లేకుండా వారి యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి కనీసం స్కూళ్ళల్లో వారితో టీచింగ్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళకి పార్ట్ టైం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కనీసం సిలబస్ను కూడా అందులో చేర్చారో లేదో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈరోజు వారికి తీరని అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతీయ సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరినీ కూడా
ఐక్యంగా ఏకం చేసి ప్రభుత్వం నుండి ఏదైతే పార్ట్ టైం అయినటువంటి పదాన్ని తీసేసి ఫుల్ టైంగా పెట్టాలని, సిలబస్లో ఏదైతే ఈరోజు సిలబస్ తయారు చేస్తుందో ప్రభుత్వం స్కూల్లో అన్ని తరగతులకి, ఆ తరగతులకి సిలబస్ చేర్చాలని, అదేవిధంగా వొకేషనల్ టీచర్స్గా నామకరణం మార్చాలని, అలాగే అందరూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 సంవత్సరాలకి వయోపరిమితిని పెంచాలని, అదేవిధంగా గ్రాట్యుటీ యునైటెడ్ పోర్ట్ డాక్ వర్కర్స్ యూనియన్ విడిఎల్బి మరియు డాక్ వర్కర్స్ యూనియన్ WTWFI CITU ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. వర్కర్స్ యూనియన్ ఈ ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, పోర్టు సొంత నిధులతోటి అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిరసన దీక్షలు, ధర్నాలు, సంతకాల సేకరణ ఇట్లాంటి అనేక రూపాల్లో ఇప్పటివరకు ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ రిలే నిరాహార దీక్షలు అనేవి పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాత టెండరు ఎవరు రాకపోవడంతో దాన్ని రద్దు చేసి మళ్ళీ రీటెండరింగ్కి పోర్టు యాజమాన్యం పిలిచింది. ఈ రీటెండరింగ్ని వెంటనే ఆపాలని, రద్దు చేయాలని, ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మంత్రి పార్లమెంట్లో ప్రకటించినప్పుడు చెప్పారు, మెరుగైన వైద్య సేవల కోసం, వైద్యం ఖర్చులు తగ్గించుకోవడం కోసమే హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇది పూర్తిగా ఒట్టి బూటకం, ఇది అబద్ధం, అసత్యం అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజమైనటువంటి కార్మికులు, పెన్షనర్ల ఎడల చిత్తశుద్ధి ఉంటే మెరుగైన వైద్య సేవలు అందించాలని అంటే ఇప్పుడున్న హాస్పిటల్కి అధునాతనమైనటువంటి వైద్య పరికరాలని సమకూర్చుకోవటం, అట్లాగే నిపుణులైనటువంటి డాక్టర్ని నియామకం ద్వారా కానీ, కన్సల్టెంట్ల ద్వారా కానీ ఏర్పాటు చేయటం, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవటం, నాణ్యమైన మెడిసిన్స్ సప్లై చేయటం, ఈ రకంగా మెరుగైన వైద్య సేవలు అందించడం అనేది చెయ్యాలి చిత్తశుద్ధి ఉంటే. అట్లా చేయకుండా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం, మెరుగైన వైద్య సేవలు అని చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు అందించడం తప్ప ఇంకోటి కాదు. కరోనా టైంలో ఏ రకంగా కార్పొరేట్ హాస్పిటల్స్ దోసుకున్నాయో, కార్మికులు అలాగే ప్రజానీకం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందో, వైద్యం అందక మన కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో ఉన్న హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అంటే ఏ రకంగానే ఇది ఆరోగ్య భద్రతకి చేకూరడానికి ఉపయోగపడే చర్య కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తాము. అలాగే ఈరోజు ఖర్చులు తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైనా నవ్వుతారు, ఖర్చులు తగ్గించుకున్నట్టు ప్రైవేట్ వాడికి ఇస్తే ఖర్చులు తగ్గుతాయి, మెడికల్ ఖర్చులు అని చెప్పేసి చెప్పడం అంటే ఇది ఎంత అపహాస్యంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ వాళ్ళు ఎలా దోచుకున్నారనేది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఇవ్వడం అంటే దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రైతులకు కన్నీరు తప్ప ఏమీ మిగల్చలేదని మాజీ మంత్రి కాకాని అన్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చూడండి, చంద్రబాబు గారికి నిద్ర పట్టదు, చెమట వచ్చేటువంటి సీమ రైతన్నల మీద పగ తీర్చుకుందే ఆయనకు పూట గడవదు. సో ఇదే ఉద్దేశంతో మరలా ఈరోజు ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఏదైతే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లా, రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి దాన్ని రైతులందరూ అభినందించేటువంటి పరిస్థితి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, రైతులకు అండగా నిలిచినటువంటి విధానం ఈరోజు అభినందించకపోయినా పర్వాలేదు, కానీ సీమ ప్రయోజనాలని,
రైతుల ప్రయోజనాలని, ప్రజల ప్రయోజనాలని దెబ్బకొట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి, ప్రత్యేకించి సాగునీరు, తాగునీరు విషయంలోనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టింపోతున్నాయి. వాళ్ళు సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నామనేటువంటి ఆందోళన కలుగుతుంది. దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం, దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ. దానిలో ఈ విధంగా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహార తీరు రైతులు, ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు, పోకడలు కనిపిస్తున్నాయి. సీమ రైతులు ఈరోజు పాపం వాళ్ళు కన్నీళ్లు తెప్పించేలా వాళ్ళందరికీ, రైతులకి, ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేకుండా ఈరోజు దారుణమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15 సంవత్సరాలలో రైతులకు సంబంధించి కానీ, ప్రజల అవసరాల గురించి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సీమలో పుట్టావు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాడివి, 4 సార్లు ముఖ్యమంత్రి. విశాఖ గాజువాక టీడీపీలో కాకరేపిన కళ్యాణ మండపం, ఎమ్మెల్యే పల్లాకి, కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డికి మద్యం మంట పెట్టిన జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్. గాజువాక టీడీపీలో కాకరేపిన కళ్యాణ మండపం, ఎమ్మెల్యే పల్లాకి, కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డికి మధ్య మంట పెట్టిన జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్. 69వ వార్డు తుగ్లం గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన కళ్యాణ మండపంకి జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ మోకాలు అడ్డు వేస్తున్నారని వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి ఆరోపణలు చేశారు. 1985 నుండి టీడీపీ పార్టీలో కొనసాగుతున్నానని, 2 సార్లు కౌన్సిలర్గా, 2 సార్లు కార్పొరేటర్గా టీడీపీ నుండి గెలిచి తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేశానని కాకి గోవిందరెడ్డి అన్నారు. ఈ మధ్య కాలంలో టీడీపీలో చేరిన కొందరు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి తనకి మధ్య చిచ్చు రేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా తుంగ్లాం గ్రామంలో కళ్యాణ మండపం నిర్మిస్తే కొందరు వైసీపీ నేతలు టీడీపీ కండువా ముసుగు వేసుకుని చలామణి అవుతున్న వ్యక్తులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి తప్పుడు సమాచారం అందిస్తున్నారని కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. ఉత్తరాలు రాసిన మీరు ఎందుకు స్పందించరు? జీవీఎంసీ ఆఫీస్ కి తుంగళకి ఎంత దూరం ఉంది? నువ్వు చీఫ్ ఇంజనీర్ గా నీకు బాధ్యత లేదా? ఎంతసేపు ఈయన వచ్చిన తర్వాత ఒక 5 సార్లు 6 సార్లు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకోవడం నీ డ్యూటీయా? ప్రాజెక్టుల మీద, పనుల మీద, అభివృద్ధి పనుల మీద నీ బాధ్యత లేదా? నువ్వు మళ్ళీ పెద్ద పోటుగాడు అని చెప్పి మళ్ళీ ఎక్స్టెన్షన్ ట్రై చేస్తున్నావు. అరే విశాఖపట్నం ప్రతిష్టాత్మక విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు ఆర్థిక రాజధాని చేస్తానంటుంటే ప్రజలు శాంక్షన్ చేయించుకున్న పనులు ఆపి ప్రజలు ఇబ్బంది పడతావా? ఏ ధను చూసుకొని ఇలా వ్యవహరిస్తున్నావు, మోడీ వ్యవహరిస్తున్నావు. ప్రజా పనుల పట్ల ఇంత నిర్లక్ష్యం నీకు పోతుందా? ఎన్ని లెక్కలు పెట్టినా ఒక వార్డు మెంబర్ గా నీకు సమాధానం ఇవ్వమా? పైపెచ్చు మా ఎమ్మెల్యే గారు అంటారు బాగుంది కొనగొడిసారంటారు, మా వైసీపీ వాళ్ళు తప్పట్లు కొడతారు తప్పులు. అది వైసీపీ వాళ్ళు అడిగారట ఇక్కడ కాకపోతే తన దగ్గర కట్టమంటున్నాను. మీరు ప్రజాప్రతినిధి, అన్ని రాజకీయ పార్టీలు సమానమే, మీకు కట్టండి. మీరు ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళు లెటర్ రాస్తే ₹1 కోటి, వంటప్పుడు 14 కోట్లు ఇప్పించారు. 4 కోట్లు ఇప్పించారు, మా వైసీపీ 2 కోట్లు ఇప్పించండి, అడిగినారు కట్టండి. ఈవేళ తుంగళంలో కళ్యాణ మండపం మాపేయడానికి మొన్నటి వరకు కారణం చెరువన్నారు. ఎంఆర్ఓ
రిపోర్ట్ ఇచ్చింది. తారక రామ కళ్యాణ మండపం చెరువులో లేదు, గ్రామ కంట్రోల్లో ఉందని రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఉంటుంది చూడు. తీవ్ర పరిణామాలకు సిఈ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ మా తుంగలం ప్రజలు ఏ డయేరియా వల్ల చనిపోయినా, ఏ మంచినీటి పొల్యూషన్ వల్ల చనిపోయినా, ఏ దోమకాటుకి ఎవరైనా చనిపోయినా దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ రాజు వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు నీ పక్షాన ఉన్న ఏ ప్రజాప్రతినిధి కూడా నిన్ను కాపాడలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు అవినీతి పరుడు కాబట్టే ఈ పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నావు. ఒక వార్డు కార్పొరేటర్ గా ఇంత సమస్య ఉందన్నప్పటికీ, ఊర్లో ఉన్న మురుగునీరంతో తిరిగి స్టాగ్నెట్ అయిపోతుందో చెప్పినప్పటికీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు? సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత నీది కాదా అని ప్రశ్నిస్తున్నా. మాకు తగులు పెడతారా? మా పార్టీలో మాకు ఇబ్బందులు పెడతారా? మా ఎమ్మెల్యేకి మీరు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు? ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ బిల్డింగ్ పనికిరాదని ఇచ్చిన సర్టిఫికెట్ మీరు ఎందుకు ఎమ్మెల్యే గారికి చెప్పలేదు? నేను నిర్ణయిస్తానా బిల్డింగ్ బాగున్నదా లేదని? మా గ్రామంలో ఉన్న వాళ్ళు నిర్ణయిస్తారా? ఎవరు నిర్ణయిస్తారు? టెక్నికల్ ఆఫీసర్. దువ్వాడ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఆదివారం దువ్వాడ పరిధి టిడ్కో ఫేజ్ 2 వద్ద టిడ్కో గృహ లబ్ధిదారుల సమావేశం జరిగింది. నా పేరు కశ్రీ సత్యనారాయణ. నేను సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని, అలాగే ఈ నియోజకవర్గ కార్యదర్శిని. ఈ రోజున లబ్ధిదారులందరూ కూడా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళు చెబుతున్నది చాలా లబోదబం అంటున్నారు. వాళ్ళకి 2018 సంవత్సరంలో వాళ్ళందరూ కూడా జిఎంసి వారే విక్రయ ఒప్పంద పత్రం ఇచ్చారు 2018లో. 2023లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సేల్ డీడీ ఇచ్చారు. వీళ్ళు కట్టవలసిన ₹1,00,000 గవర్నమెంట్ కట్టారు. అది కాకుండా ప్రతి బ్యాంకు నుంచి వీళ్ళకి ₹3,65,000 బ్యాంకు నుంచి రుణం తీసుకొని వీళ్ళందరికీ అప్పు ఇప్పించడం జరిగింది జిఎంసి వారు. ఆ డబ్బు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. ప్రభుత్వం చెల్లించినటువంటి దాదాపు 35-40 కోట్ల రూపాయల వరకు వీళ్ళు అప్పుల రూపంలోనూ వీళ్ళ దగ్గర అప్పు చేయించి బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే వీళ్ళకి ₹1,00,000 చొప్పునిచ్చిన లబ్ధిదారులందరూ కూడా దాదాపు వీళ్ళందరి దగ్గర 20 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర 20 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర తీసుకున్నారు. అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దువ్వాడ సరిహద్దుల నుంచి తీసుకునేటటువంటి డబ్బు ఇది. దీంతో పాటు గవర్నమెంట్ వారు కట్టవలసిన ₹1,50,000, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ₹150,000 సబ్సిడీ ఇచ్చింది. దాదాపు వాళ్ళు కూడా దాదాపు 80 కోట్ల రూపాయల వరకు వాళ్ళు చెల్లించారు. ఇప్పుడు 7-8 సంవత్సరాలు కావస్తున్న లబ్ధిదారుల చేతికి డాక్యుమెంట్ రాలేదు, అలాగే ఇల్లు కూడా రాలేదు. వీళ్ళు డబ్బులు చూస్తుంటే ఎవరికి వెళ్ళి ఎక్కడ కాజేశారు. దీనికి మనం తెలుసు, ఎవరైనా దగ్గర పోయి ఒక స్థలం కొనుక్కుని ఉంటే సేల్ డీడీ ఏంటంటే వెంటనే ఇల్లు మనకి హ్యాండ్ ఓవర్ అవుతుంది, ఇలాంటి సేల్ డీడీ మనకి హ్యాండ్ ఓవర్ అవుతుంది, బ్యాంకులోకి పోయి మార్టిగేజ్ లోన్ కూడా అవుతుంది. ఇప్పుడు మార్టిగేజ్ లోన్ అయితే అయ్యింది, కానీ మార్టిగేజ్ లోన్ దేని మీద ఇచ్చారు, ఏ జెరస్కేప్ ఇచ్చారు లబ్ధిదారుడికి తెలియపరచట్లేదు. మనం కోర్టుకు పోయినా, సెంట్రల్ జైలుకి పోయినా, లేకపోతే ఇంకోటి పోయినా ఏది కేసు ఎఫ్ఐఆర్ పెట్టి కేసు కడితే మీకు వెంటనే దేని నిమిత్తం కేసు కట్టారనేది ఒక పత్రం ఇస్తారు. లబ్ధిదారుడు తెలియాలి, అది హక్కు. ఆ హక్కును కూడా హరించేటువంటి పని ఈ జిఎంసి యూసీడీ ఆఫీసులో జరిగింది. దీంతో పాటు మోసం జరుగుతుంది. ఒక డాక్యుమెంట్ని ఇంకోటికి అమ్మేస్తున్నారు. రొక్కం సరిత నాకు ఎన్ని ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, యూసీడీ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంకు అన్నీ మొత్తం అంతా చేసామండి. అడుగుతూనే ఉన్నాం, వస్తుంది అన్నారు, కానీ గత 10 సంవత్సరాలు బట్టి ఇవ్వడం కనబడలేదండి. ఎంతమందికి వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. ఈ రోజున రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సార్. గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది కీలకంగా ఒక మాట అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో, కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తున్నాం ఈ రోజున. వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత
మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ అంటే మనకి పార్టీలు కొల్యూడైపోయి అందరూ అంటే ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడైపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం, ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాం. అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ 3 కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం, చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష, సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక చాలాసార్లు ఉదాహరణకి 2024-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం. ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా. కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి.